సీనియర్ నటుడు నరేష్ ఎన్నో వైవిధ్యమైన పాత్రలను తెలుగు తెరపై పోషించారు. దాదాపు 100 సినిమాల్లో నటించారు. ఈయన నటి విజయ నిర్మల కొడుకు. అవసరాలు, అవకాశాలు, బాధ్యతలు, అభిరుచులు వీటన్నింటికీ సఖ్యత కుదరని నేటి సమాజంలో ఎవరి ఆలోచనలు వారివి, ఎవరి ఇష్టాలు వాళ్ళకి ప్రాధాన్యమైనప్పుడు కలిసుండి కలహించుకోవడం కంటే విడిపోయి కలిసి ఉండడం బాగుంటుందని నమ్మానని, అందుకే 3 పెళ్లిళ్లు చేసుకోవాల్సి వచ్చింది తన జీవిత ప్రయాణంలో తోడుగా ఉండేవారి కోసం అని చెబుతాడు ఈ సీనియర్ నటుడు. మరి నరేష్ 3 సార్లు ఎవరిని పెళ్లి చేసుకున్నాడు అనే విషయం ఇప్పుడు చూద్దాం. నరేష్ యుక్త వయసులో ఉన్నప్పుడే ప్రముఖ డాన్స్ మాస్టర్ శ్రీను కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు. కానీ కొన్ని రోజుల తర్వాత వీరిద్దరికి మనస్పర్ధలు రావడంతో విడిపోయారు. వీరిద్దరికి ఒక కొడుకు కూడా ఉన్నాడు. అతని పేరే నవీన్ విజయ్ కృష్ణ. త్వరలో టాలీవుడ్ కి హీరోగా పరిచయం కాబోతున్నాడు. ఇక రెండో పెళ్లి ప్రముఖ రచయిత దేవులపల్లి కృష్ణశాస్త్రి మనవరాలు, ప్రముఖ చిన్నపిల్లల హాస్య నవల రచయిత బుజ్జాయి కూతురు రేఖా సుప్రియని పెళ్లి చేసుకున్నారు. కానీ పెళ్లి చేసుకున్న కొన్ని సంవత్సరాలకు రాజకీయ, ఆర్థికపరమైన కారణాలు, ఇలా వివిధ కారణాల వల్ల వీరిద్దరూ విడిపోయారు. వీరికి ఒక కొడుకు కూడా ఉన్నాడు. కొడుకు పేరు తేజ. మంచి చిత్రకారుడు, యానిమేషన్ కూడా నేర్చుకుంటున్నాడు. ఇప్పటికీ విడిపోయినా కూడా నరేష్, రేఖా సుప్రియ కలిసి చెన్నైలోని ఒక ఎన్జిఓ కోసం కలిసి పనిచేస్తున్నారు. ఇక మూడో పెళ్లి 2010లో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రఘువీరారెడ్డి కుమార్తె రమ్య రఘుపతిని పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక కొడుకు కూడా ఉన్నారు. వీరిద్దరూ కలిసి హిందూపూర్లో ఒక ఎన్జిఓ ద్వారా ప్రజలకు సేవ కూడా చేస్తున్నారు. తన పెళ్లిళ్ల గురించి నరేష్ చెబుతూ, అనుకోకుండా అలా జరిగిపోయాయని ఎవరిని నిందించనవసరం లేదని, ఇప్పటికీ అందరితో సఖ్యతగా ఉంటున్నానని, తాను పిల్లలు మెచ్చిన తండ్రిని చెబుతాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో మీ ముందుకు వస్తాము.